అండ్ స్టూడెంట్స్ ఒకవేళ ఈ గణపతి యూనివర్సిటీ అంతా మీరు చూపిస్తున్నారు బాగానే ఉంది, బట్ నేను నా కళ్ళతో నేను చూసిన తర్వాత డెసిషన్ తీసుకుంటా అనుకునే స్టూడెంట్స్ కూడాను ఫ్రీ ట్రావెల్ మనము ఏర్పాటు చేస్తాం ఫ్రమ్ హైదరాబాద్ అండ్ విజయవాడ, తిరుపతి, వైజాగ్. ఓకే, సూపర్. సో స్టూడెంట్స్ కూడా కావాలి అనుకుంటే మన వీసోర్స్ ఆఫ్ నెంబర్ కి మీరు కాల్ చేసినా కూడాను ఎవ్రీ వీక్ 4 buses ఫ్రమ్ హైదరాబాద్ మూవ్ అవుతున్నాయి. లేదు నేను ట్రైన్ కి వస్తాను కూడా ప్రతి వారము ఎక్స్ట్రాగా భోగిని మనం యాడ్ చేస్తాం ట్రైన్ కి. ట్రైన్ టికెట్స్ కూడా మేము చూసుకొని స్టూడెంట్స్ కి హెల్ప్ చేసి క్యాంపస్ అంతా చూసిన తర్వాత మీరు అన్ని వెరిఫై చేసుకోండి, ఇండస్ట్రీస్ చెక్ చేసుకోండి, స్పోర్ట్స్ చెక్ చేసుకోండి, ల్యాబ్స్ చెక్ చేసుకోండి, ఫ్యాకల్టీ చూసుకోండి, ప్లేస్మెంట్స్ చెక్ చేసుకోండి, ప్రతిదీ చెక్ చేసుకొని లేదు ఇది మాకు 100% వర్తబుల్ అని చెప్పి మీకు అనిపించినప్పుడే అడ్మిషన్ తీసుకోండి. మనం ఎన్ని మాట్లాడుకోవాల్సింది అకామిడేషన్. ఎస్ మేడం. సో యూనివర్సిటీ అనగానే అకామిడేషన్స్ అంతా మనకి నచ్చినట్టు ఉండవు అన్నది ఉంటది. ఇక్కడ ఒకసారి అకామిడేషన్స్ గురించి. ఎస్ మేడం, మనకు ఇన్ క్యాంపస్ లో 26 హాస్టల్స్ ఉన్నాయి. అమ్మాయిలకు అండ్ అబ్బాయిలకు సపరేట్ గా హాస్టల్స్ ఉన్నాయి. మీరు ఇంతకు ముందు చూసారు బాయ్స్ హాస్టల్ కూడాను. అదంతా కూడా 2 BHK సిస్టమ్. ఇన్ క్యాంపస్ లోనే అపార్ట్మెంట్ సిస్టమ్, గేటెడ్ కమ్యూనిటీ సిస్టమ్ లో తీసుకురావడం జరిగింది యూనివర్సిటీ వాళ్ళు. 2 BHK టోటల్ సెంట్రలైజ్డ్ ఏసీ. యూనివర్సిటీ మొత్తం సెంట్రలైజ్ చేసి ఏసీ హాస్టల్స్ మొత్తం టోటల్లీ. రూమ్ కి 3 or 4 ఉంటారు మేడం. నాన్ వెజ్ ఫుడ్ అందుబాటులో ఉంది ఇక్కడ. అహ్మదాబాద్ లో నార్మల్ గా ఉండదు అంటారు. గుజరాత్ స్టేట్ లోనే ఆపర్చునిటీ లేదు మేడం, బట్ ఇక్కడ ఎందుకు ఉందంటే మీరు చూస్తున్నారు కదా షిప్ ది మెరైన్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఖచ్చితంగా నాన్ వెజ్ పెట్టాల్సి. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ గురించి యూనివర్సిటీలో ఇంప్లిమెంట్ చేశారు. మన తెలుగు స్టూడెంట్స్ కూడా ఆబ్వియస్ గా నాన్ వెజ్ ప్రియులు చాలా మంది. సో ఆ విధంగా మనము రిక్వెస్ట్ చేసుకుంటే మన యూనివర్సిటీ క్యాంపస్ లోనే నాన్ వెజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ దేనికి కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు మేడం. ఎవ్రీ డే, ఎందుకంటే ఇప్పుడే 12th కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్, దే ఆర్ జస్ట్ టీనేజర్స్, వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ అనేది ఖచ్చితంగా కావాలి కాబట్టి యూనివర్సిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఎవ్రీ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఎగ్ ఉంటుంది. ఎవ్రీ నైట్ ఆల్టర్నేట్ గా డిన్నర్ లో ఐదర్ ఎగ్ ఆర్ చికెన్ అనేది యాడ్ అవుతుంది. ఎవ్రీ సండే నైట్ చికెన్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్లో ఫస్ట్ ఇలా తీసుకొని రావడం జరిగింది మేడం. ఫుడ్ హాస్టల్స్ అయితే మనకు అన్ని ఇన్ క్యాంపస్ లోనే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఏసీ హాస్టల్స్, 3 or 4 షేరింగ్ హాస్టల్స్ విత్ ఫుల్ సెక్యూరిటీ. ఇన్ క్యాంపస్ లోనే మీకు తెలిసిందాక చూసారు, ప్రొఫెసర్స్ అందరు కూడా లోపల ఉంటారు. సెక్యూరిటీ గార్డ్స్ అయితే మీకు ఏ అణువు మీకు కనిపిస్తూ ఉంటారు మేడం. ఎందుకంటే క్యాంపస్ లో సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. అంటే చిన్న స్కూల్సే, మనం చిన్న స్టూడెంట్స్ యొక్క స్కూల్సే అందుబాటులో ఉన్నప్పుడు సేఫ్టీ ఇస్ మస్ట్. కాబట్టి ఖచ్చితంగా మన యూనివర్సిటీలో ఒక్క అమ్మాయినా ఒక అబ్బాయినా క్యాంపస్ లోపలికి వచ్చారంటే నేను చూసిందంటే మేడం, దిస్ ఈస్ ద మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ద గర్ల్స్. నేను చూసిన యూనివర్సిటీస్ లో మీరు కావాలనుకుంటే విజిట్ చేసి మీరు తెలుసుకోవచ్చు. అబ్బాయిలకైతే అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు మేడం దీని గురించి. అకామిడేషన్ 3 star ఫెసిలిటీ. అండ్ వెన్ కమింగ్ టు ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో 1% వరి అవ్వాల్సిన అవసరం లేదు. అన్ని కూడా ఇన్ క్యాంపస్ అందుబాటులో ఉంటుంది. మీరు ఎప్పుడు బయటికి వెళ్ళాలి, జస్ట్ మీరు ఇంటికి వెళ్ళే టైంలో మాత్రం బయటికి వెళ్ళొచ్చు. అన్ని షాపింగ్ మాల్స్, గ్రాసరీ స్టోర్స్ మొత్తం లోపలనే మేడం. సో విన్నారు కదా, బెస్ట్ ఎన్వైరన్మెంట్ ఉంది, బెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, చక్కగా చదువుకోవడానికి ఫుడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. చక్కగా చదువుకొని మంచి ఉత్తీర్ణులై బయటికి రావడమే స్టూడెంట్ భుజాల మీద ఉన్న ఏకైక బాధ్యత. సో మీరు వచ్చి చూసి, మీ పేరెంట్స్ తో పాటు వచ్చి చూసి, ఒక రోజంతా ఇక్కడ టైం స్పెండ్ చేసి డెసిషన్ తీసుకోండి. దిస్ ఇస్ ద రైట్ టైం. జాయిన్ అవ్వబోతున్నారు కాబట్టి సో స్క్రోల్ అవుతూ కింద వస్తున్న డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి మీరు కాల్ చేస్తే మీరు ఎప్పుడు రావచ్చు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ టైంలో మీరు 4-5 యూనివర్సిటీస్ తిరుగుతూ ఉండొచ్చు. అన్నిటికీ ఖర్చు పెట్టాలి పేరెంట్స్ చేత అంటే కష్టం కదా. వీసోర్స్ తీసుకుంది ఆ బాధ్యత.